ఓహో టీవీ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అతి తెలివి అత్యంత ప్రమాదకరం. అనగనగా వెంకటాపురం అనే గ్రామంలో సీతయ్య అనే తెలివైన రైతు ఉండేవాడు. అతనికి తెలివి చాలా ఎక్కువ. కానీ కోపిష్టి, పిసినారి, ఎదుటివారి పట్ల ఈర్ష్య, తనే ఈ గ్రామంలో తెలివైనవాడు అని అనుకునేవాడు. సీతయ్యకి పెళ్ళయింది. సీతయ్య భార్య పేరు నరసమ్మ. అదే గ్రామంలో రవి అనే అమాయకమైన రైతు ఉండేవాడు. రవికి ఇంకా పెళ్లి కాలేదు. సీతయ్య పొలం పక్కనే ఈ రవి పొలం కూడా ఉండేది. రవి వ్యవసాయం చేసుకుంటూ తన వద్ద ఉన్న ఆవుని పెంచుకుంటూ పాలని అమ్మి కొంత డబ్బులు సంపాదించుకున్నాడు. ఒకరోజు రవి తన పొలంలో పని చేసుకోవటానికి వెళ్తాడు. అప్పుడే సీతయ్య తన పొలంలో పని చేయించటానికి కూలీలను తీసుకుని వెళ్తాడు. అప్పుడు సీతయ్య పనివాళ్లతో ఇలా అంటాడు, ఇదిగో ఈ 5 ఎకరాల పొలం నాదే, కాబట్టి దీంట్లో పనిచేయడానికి 15 మందిని తీసుకొచ్చా. మీ 15 మంది ఈ రోజులోపు పనంతా చేసేయాలి, లేదంటే మీకు డబ్బులు ఇవ్వను అని సీతయ్య పనివాళ్లతో చెప్తాడు. అప్పుడు అందులోని ఒక పనివాడు ఇలా అంటాడు, ఏంటయ్యా మీరు చెప్పేది? ఇక్కడ 5 ఎకరాల పొలం ఉంది, మేమున్నదా 15 మంది, అది ఒక్క రోజులోనే పని చేయమంటున్నారు. ఇది సాధ్యమయ్యేదేనా? మీరైనా ఓసారి ఆలోచించండి అయ్యా. మీకు పని గురించి తెలుసు కదయ్యా, ఎంత పని చెప్తే ఒకేసారి ఎట్టా చేయగలం? అతనన్న మాటకి అవును అంటూ వెనకాల మిగతా కూలీ పని వాళ్ళు కూడా వత్తాసు పలుకుతారు. ఇదిగో మీకిష్టమైతే పని చెయ్యండి, లేదంటే లేదు, నేను పట్నం నుంచి పని వాళ్ళని తెప్పించుకోగలను అని సీతయ్య అంటాడు. అసలే అది పని దొరకని సమయం. నోటి దగ్గర కూడు తలదన్నుకోవటం ఎందుకు అని ఆ కూలి పనివారు పని చేయటం మొదలు పెడతారు. అదే సమయంలో తన పొలంలో పని చేసుకుంటున్న రవిని చూసి, ఏమయ్యా రవి, నువ్వు కూడా పొలంలోకి పనికొస్తావా? ఎక్కువగానే డబ్బులు ఇస్తాం అని వెటకారంగా అంటారు. అప్పుడు రవి ఇలా అంటాడు, వద్దు, నా పొలంలో నేనే పనిచేసుకుంటాను. నాకంత ఆశ లేదు. నా ఇంటి వద్ద ఉన్న ఆవుకి రోజు మేతమేసి పాలమ్ముకొని బ్రతికేస్తాను అని అమాయకంగా అంటాడు. రవి పొలంలో పనిచేస్తూ ఉంటే తన పారకి ఏదో రాయిలా తగులుతుంది. అదేంటా అని తవ్వి చూస్తే మెరుస్తూ ఉంటుంది. అదే సమయంలో సీతయ్య కూడా ఆ రాయిని చూస్తాడు. ఏదీ ఒకసారి ఇవ్వమని అడుగుతాడు. రవి అప్పుడు ఆ రాయిని సీతయ్యకిస్తాడు. ఇదేదో రాయిలా ఉంది, నేను ఒకసారి పరిశీలిస్తాను అని సీతయ్య చూస్తూ ఉంటాడు. కానీ మనసులో మాత్రం ఇదేదో వజ్రంలాగా ఉంది. ఇది వజ్రమని రవికి తెలీదు, కాబట్టి నేను ఎలాగైనా సరే ఆ రవి పొలాన్ని లాక్కోవాలి అని అనుకుంటాడు. అప్పుడు సీతయ్య రవితో ఇలా అంటాడు, ఇదేమీ కాదురా, ఏదో రంగురాయి అనుకుంటా, దీనివల్ల పెద్ద ఉపయోగం ఏమీ లేదు, నీ పని నువ్వు చూసుకో అని అంటాడు. అలాగే అండి, నా పని నేను చూసుకుంటాను, మీ పని కూడా మీరు చూసుకోండి అని చలాకీగా అంటాడు రవి. ఈ వజ్రాన్ని పట్నం తీసుకెళ్లి ఇది నిజంగా వజ్రమా లేదా ఇంకేదైనానా అని పరిశీలిస్తాడు సీతయ్య. పట్నం వెళ్లిన సీతయ్య ఒక వజ్రాల వ్యాపారి వద్దకు వెళ్లి ఇలా అంటాడు, చూడు వజ్రాల వ్యాపారి, ఇది రంగురాయా లేదా వజ్రమా చూసి చెప్పు అని అంటాడు. ఏది, ఒక్కసారి నన్ను చూడనివ్వు అని అంటాడు వజ్రాల వ్యాపారి. కొంతసేపు పరిశీలించిన తర్వాత వజ్రాల వ్యాపారి ఇలా అంటాడు, ఈ వజ్రము ఎక్కడిదయ్యా? ఇది చాలా విలువైనది, ఎంతో డబ్బు వస్తుంది. నాకు ఇలాంటివి ఇంకా ఉంటే తెచ్చి ఇవ్వు, నీకు చాలా డబ్బు ఇస్తాను అని ఆ వజ్రాల వ్యాపారి అంటాడు. ఇది విన్న సీతయ్య మనసులో ఎంతో ఆనందం కలుగుతుంది. రవి దగ్గర పొలం లాక్కుంటే ఎన్నో వజ్రాలు దొరకొచ్చు, నేను వెంటనే ఊరెళ్ళి ఉపాయం వేసి అతని వద్ద పొలం తీసుకుంటాను అనుకుంటాడు. సీతయ్య అప్పుడు ఊరికెళ్ళి ఆలోచన చేస్తాడు. నేను ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ వాడి దగ్గర పాలు కొనొద్దని హెచ్చరిస్తాను. అప్పుడు ఈ గ్రామంలో ప్రజలు నన్ను ఎదిరించి మాట్లాడరు, కాబట్టి వాడి దగ్గర పాలు కొనడం మానేస్తారు. అప్పుడు అతనికి ఆదాయం ఉండదు. అలాగే వాడి పొలంలో పురుగుల మందు ఎక్కువగా కలిపేస్తే పంట కూడా చనిపోతుంది. అప్పుడు వాడికి ఆ పొలాన్ని తీసుకుని డబ్బిచ్చి కొనుక్కోవచ్చు అని అనుకుంటాడు సీతయ్య. సీతయ్య చెప్పినట్టే జరిగింది. గ్రామంలో రవి దగ్గర ఎవరూ పాలు కొనటం లేదు. అప్పుడు రవి ఇలా అనుకుంటాడు, ఇదేంటి, నేను నిజాయితీగానే పాలు పోస్తున్నాను, కానీ ఎవరూ నా దగ్గర పాలు కొనటమే లేదు. ఏంటో ఇలా జరుగుతుంది. ఆ దేవుడికి తెలియాలి. నాకు మేత వేయటానికి డబ్బులు లేవు. ఇలా అయితే నా ఆవుని అమ్మటం తప్ప ఇంకో మార్గం కనిపించటం లేదు.
అలానే కొంతకాలానికి రవి ఆ ఆవుని అమ్మేస్తాడు. దానివల్ల వచ్చిన కొంత డబ్బుని పొలంలో మందు కొట్టడానికి, మరికొంతని ఎరువు కోసం వాడతాడు. ఆ ఎరువుని పొలంలో చల్లుతాడు. కానీ కొంతకాలానికి ఆ పంట కూడా చనిపోతుంది. ఇదేంటి ఇలా జరుగుతుంది? కొంతకాలం ముందు నా దగ్గర పాలెవరూ కొంటం మానేశారు. ఇప్పుడు చూస్తే నా పొలంలో పంటంతా చనిపోయింది. ఇది ఏదో దేవుడు నాకు వేసిన శిక్ష అనుకుంటా అని రవి అనుకుంటాడు. ఇది దేవుడు వేసిన శిక్ష కాదు. సీతయ్య రవి పొలంలో ఎక్కువగా పురుగుల మందు కలపటం వల్ల పంట మొత్తం చనిపోయిందని ఎవరికీ తెలీదు. అప్పుడు సీతయ్య అక్కడికొచ్చి ఇలా అంటాడు. ఏంటి రవి, పొలంలో పంటంతా చనిపోతుంది? ఇదేదో నీ పొలం మంచిగా లేనట్టుంది. ఈ ఎకరం పొలమేదో నాకిచ్చే. గుడి వెనక్కున్న నా ఎకరాన్ని నీకు ఉపయోగపడుతుంది. అసలే నీకు పెళ్లి కూడా అవ్వలేదు. నీ దగ్గర ఏమీ లేకపోతే నీకు పిల్లనెవరిస్తారు అని కపట బుద్ధితో అంటాడు సీతయ్య. అలానే అయ్యా, నీ ఇష్టం. నాలాంటి వాడికి దయ చూపిస్తున్నారు అని అనుకుంటాడు రవి అమాయకంగా. కాని సీతయ్య కపట బుద్ధిని చూడలేకపోతాడు రవి. ఈ రవి చాలా తింగరివాడు. ఎంత సులభంగా అయిపోయింది పని. నేను ఇంకా చాలా కష్టపడాలి అనుకున్నాను. ఇంకా రోజు వజ్రం దవ్వుకొని వెళ్ళి పట్నంలో అమ్ముకోవటమే అని మనసులో అనుకుని బయటికి మాత్రం చాలా పెద్దగా నవ్వుతాడు. అప్పుడు తన భార్య అయిన నరసమ్మ బయటకొచ్చి ఇలా అంటుంది. ఏంటయ్యా పెనివిటి, అంత పెద్దగా నవ్వుతున్నావు? ఏమైంది? నాకు కూడా చెప్పరాదు, నేను కూడా నవ్వుతాను అని నరసమ్మ అంటుంది. ధనమే ధనం, ఎంతో ధనం, వజ్రాలతో కలిసిన ధనం. మన గ్రామమే కాదు, చుట్టూరా ఉన్న 6 గ్రామాలను కూడా కొనగలిగినంత ధనం వచ్చిందే మనకి అని సీతయ్య అంటాడు. అయ్ బాబోయ్, అంత ధనమే? ఏం చేసుకోవాలండి అంత ధనం? అయ్ బాబోయ్ అంటూ కళ్ళు తిరిగి పడిపోతుంది నరసమ్మ. ఏవైందే నరసమ్మ, అలా కళ్ళు తిరిగి పడిపోయావు అని నరసమ్మని సీతయ్య లేపి అడుగుతాడు. అప్పుడు నరసమ్మ ఇలా అంటుంది. అంత ధనమే అన్నప్పటికీ నా కళ్ళు తిరిగి పడిపోయానండి అని ఇద్దరూ కాసేపు కలిసి నవ్వుకుంటారు. ఇక అప్పుడు ఆ వజ్రాల వ్యాపారి పట్నం నుంచి సీతయ్య ఉండే గ్రామం వద్దకొచ్చి సీతయ్యని కలుస్తాడు. ఇదిగో సీతయ్య, వజ్రాలు చూపిస్తాను అన్నావు. ఏవి వజ్రాలు? ఒక 2 రోజులు ఓపిక పట్టండి, మీకెన్ని కావాలంటే అన్నిస్తాను అని సీతయ్య అంటాడు. ఇదంతా విన్న వజ్రాల వ్యాపారి తిరిగి పట్నం వెళ్తాడు. అప్పుడు సీతయ్య కూలి వాళ్ళని తీసుకుని రవి పొలంలోకి వెళ్తాడు. అప్పుడు మొత్తం తవ్వినా సరే అక్కడ ఒక్క వజ్రం కూడా దొరకదు. ఎంతో తెలివితో ఈ పొలాన్ని లాక్కున్నాను గాని ఒక్క వజ్రం కూడా దొరకటం లేదేంటి అని సీతయ్య అనుకుంటాడు. అప్పుడు నిరాశతో పక్కన బండపై కూర్చుంటాడు. అప్పుడే ఒక కూలివాడు వచ్చి ఏమైంది దొరగారు అని అడిగితే సీతయ్య ఇలా చెప్తాడు. ఆ రోజు మీరు కూలి పని చేస్తున్నప్పుడు రవి పొలంలో రంగురాయి దొరికింది కదా, అది వజ్రమంట. అందుకని మోసం చేసి రవి దగ్గర ఈ పొలం లాక్కున్నాను. కానీ ఇక్కడ తవ్వి చూస్తే ఒక్క వజ్రం కూడా దొరకటం లేదు. ఎవరికి చెప్పను నా బాధ అని అంటాడు. ఏంటయ్యా, ఆ రంగురాయి వజ్రమా? అయ్యా, మీకు ఓ విషయం చెప్పాలి, చెప్పమంటారా? ఏంట్రా చెప్పు. అయ్యా, ఆ రోజు ఆ రంగురాయి మీ గుడానికున్న పొలంలోనే దొరికిందయ్యా. నేను ఇక్కడ పనిచేయడానికి వచ్చినప్పుడు ఏదో రంగురాయి దొరికిందని ఆ పక్క పొలంలో విసిరేశానయ్యా. కానీ అది వజ్రం అని మీరు చెప్పేదాకా నాకు తెలియదయ్యా అని అంటాడు ఆ కూలివాడు. ఏంట్రా, ఏం నువ్వు చెప్పేది? ఎంత పని చేశావురా? నేను ఈ పొలంలో వజ్రాలున్నాయనుకొని ఈ పొలం తీసుకొని ఆ గుడి అనుకున్న పొలాన్ని ఆ రవిగడికి రాసి